అందరికీ హాయ్. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు టెట్ ఎగ్జామ్ అనేది రాయడానికి వెళ్ళిపోయారు. అందరూ కూడా వాళ్ళకందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన తిరుపతిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఆఫ్లైన్ బ్యాచ్గా శ్రీ చైతన్య డిఎస్సి వారు నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది గణిత్ స్టడీస్ యొక్క ఆధ్వర్యంలో. ఇది గుర్తించాల్సినటువంటి అంశం స్కూల్ అసిస్టెంట్ సోషల్. ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఇటీవల కాలంలో నూతన సిలబస్ రావడం అనేది జరిగింది. అంటే 10th క్లాస్ మరియు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు 10th క్లాస్లో మీరు చూసినట్లయితే ఆ సిలబస్ వాతావరణం 10th క్లాస్కి ఇంటర్లింక్గా ఇంటర్మీడియట్ ఇచ్చాడు. అంటే మనం ప్యారలల్గా దీన్ని తీసుకొని దాంట్లోకి ఇంటర్లింక్ చేయాలి, ఇలాంటి వాతావరణం. ప్లస్ ఇటీవల కాలంలో ఎగ్జామినర్ తన యొక్క కోణాన్ని మార్చుకున్నాడు. ఎలాంటి కోణం మార్చుకున్నాడు అని అంటే 360 డిగ్రీస్లు ఇస్తున్నాడు. అంటే ఈ క్రింది వానిలో జతపరచము లేదా ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది అన్నాడు. అంటే సరైన వాక్యం అంటే ఏంటి, దాని అర్థమైంది అని అంటే ఇప్పుడు సపోజ్ మనము ఎకానమీ తీసుకున్నాం, జాతీయ ఆదాయం తీసుకున్నాం. జాతీయ ఆదాయం అంటే ఏంది, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువు సేవల యొక్క అంతిమ మార్కెట్ విలువనే కదా జాతీయ ఆదాయం అంటారు. ఏది దాని యొక్క డెఫినేషన్. అసలు ఆ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశం లెక్కించిన వాడే ఎవరు, ఆ జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయబద్ధకంగా లెక్కించిన వాడే ఎవరు, ఆ జాతీయ ఆదాయాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు ఎవరు, తర్వాత ఆ జాతీయ ఆదాయాన్ని సిఎస్ఓ వారు ఎప్పటి నుంచి లెక్కిస్తున్నారు, ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కించేవారు ఎవరు, రైట్ అర్థం. ఇది కంటెంట్. ఈ కంటెంట్ని ఎలాంటి బిట్ తీసుకొస్తాడు అని అంటే ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయానికి సంబంధించి సరికాని వాక్యం ఏది అని అంటాడు. జాతీయ ఆదాయం అనేది ఆప్షన్ ఏలో జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినట్టు వస్తువు సేవల యొక్క అంతిమ మార్కెట్ విలువను జాతీయ ఆదాయం. వీళ్ళు ఏం పెట్టడం, జాతీయ ఆదాయం మొట్టమొదటిసారి లెక్కించిన వారు దాదాబాయ్ నౌరోజీ. సీలో ఏం పెట్టుంటాడు, స్వతంత్రం వచ్చిన తర్వాత పిసి మహల్నోబిస్ జాతీయ ఆదాయ కమిటీని వేశారు, లెక్కించారు, రైట్ అంతే. డీలో ఏం పెట్టుంటాడు అని అంటే జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారి లెక్కించిన వారు జవహర్లాల్ నెహ్రూ అని పెట్టున్నాడు. మళ్ళీ కింద ఏం పెట్టినాడు, ఏబి సరైనదా, ఏబిసి సరైనదా, ఏబిసిడి సరైనవా, ఏబిసి సరైనదా అని పెట్టుంటాడు. అంటే ఆ కంటెంట్ మొత్తం తెలిస్తే కానీ నువ్వు బిట్కి ఆన్సర్ చేయలేని పొజిషన్. ఇలాంటి తరహాతో కొత్త వర్షన్లో ఒక అప్డేట్ వర్షన్లో మీ ముందుకు శ్రీ చైతన్య